చెప్పాను కదా ఈసారి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ ఇవ్వటం కోసం మా తాత ఇచ్చిన 3.5 ఎకరాల ఆస్తి మొత్తాన్ని తాకట్టు పెట్టేశారు ఆల్రెడీ. రూ. 10 వడ్డీకి అప్పు తెచ్చానని. సో అందులో భాగంగానే మా ఆజాబ్ ఇచ్చిన అద్భుతమైన అప్డేట్స్, అదిరిపోయే అప్డేట్స్. సో కామన్ మ్యాన్ కేటగిరీ ఏదైతే ఉందో, సో దాంట్లో భారీ మార్పులు. ఆ 5 లెవెల్స్ ఏదైతే జరుగుతాయో దాంట్లో కూడా భారీ మార్పులు జరగబోతున్నాయి. అసలు ఏంటి, నిజంగా కామన్ మ్యాన్ వస్తారా, వస్తే ఎంతమంది వస్తారు, అసలు సెలబ్రిటీ లేని బిగ్ బాస్ని మనం అసలు చూడగలుగుతామా, నార్మల్ కామన్ మ్యాన్ని తీసుకొస్తే అసలు బిగ్ బాస్ని ఎవరైనా ఆడియన్స్కి అది రీచ్ అవుతుందా? సో ఇలా బోల్డ్ అనుమానాలు ఉంటాయి. సో ఇలాంటి అనుమానాలు ఉన్నప్పుడు అసలు బిగ్ బాస్ వాళ్ళు తొక్కలో కాన్సెప్ట్ ఎందుకు తీసుకురావాలని చెప్పి చాలామంది కొట్టరు. ఎందుకంటే సెలబ్రిటీస్ లోపలికి వెళ్ళి వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా కొట్టుకుంటారు అనేది కదా చూడాల్సి ఉంది. నార్మల్ కామన్ మ్యాన్, మిడిల్ క్లాస్ వాళ్ళు మనం బయట ఎలా ఉంటాం వాళ్ళు కూడా అలాగే ఉంటారు, అలాగే తిట్టుకుంటూ ఉంటారు. బట్ ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉండి బాగా డబ్బులు సంపాదించుకొని లగ్జరీ లైఫ్, కొంచెం కార్లు అలాగా తిరుగుతూ పార్టీలు చేసుకునే వాళ్ళు అన్నం కోసం, పెరుగు ప్యాకెట్ కోసం, ఒక ఎగ్గు కోసం, గాడిద గుడ్డు కోసం కొట్టుకుంటుంటే ఎలా ఉంటుంది చీప్ విషయాలకి అనేది చూడబుద్ధి అవుతుంది. 9th సీజను 9 vs 9 టోటల్ 18, సో 1+8 = 9. ఇదంతా ఫూలిష్ కాన్సెప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, అప్డేట్ ఏంటంటే కాల్స్ స్టార్ట్ అయ్యాయి. సో లెవెల్ 1 ఆల్రెడీ అయిపోయింది. లెవెల్ 1లో ఉన్న వాళ్ళకి చాలామంది కాల్స్ వచ్చాయి. అండ్ లెవెల్ 2 ఎవరైతే ఉన్నారో, సో లెవెల్ 2 వాళ్ళకి కూడా ఆ కాల్స్ వస్తున్నాయన్నమాట. ఆల్మోస్ట్ స్టార్ట్ చేశారు. అంటే లెవెల్ 1లో ఒక 200 మందిని తీసుకొని లెవెల్ 2కి మళ్ళీ ఒక 100 మందిని చేస్తారు కదా. సో ఎవరైతే ఆ 100 మందిని చేస్తారో అసలు లెవెల్ 2 వాళ్ళకి కూడా కాల్స్ వెళ్తాయి. సో ఇలా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 ఇంత మందిని చేసి ఎంతమందిని తీసుకుంటారంటే గట్టిగా ఒక ఇద్దరిని, మహా అంటే ముగ్గురిని. ఆ ముగ్గురులో కూడా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఉండొచ్చు. ఎవరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే లాస్ట్ సీజన్లో మన నబీల్ అఫ్రీది. సో నబీల్ అఫ్రీది అనే వ్యక్తికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కడికి వచ్చిన వాళ్ళందరిలో అతను కొంచెం కామన్ మ్యాన్ లాగా కనిపిస్తాడు. ఎందుకంటే అతను సెలబ్రిటీ కాదు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. అతను ఎవరు ఏంటి అనేది బిగ్ బాస్ హౌస్లోకి వచ్చే దాకా, లేకుంటే వస్తున్నాడు అని చెప్పి ఒక అప్డేట్ వచ్చిన దాకా అతను ఎవరు అనేది మెజారిటీ జనాలకి తెలియదు. అతను వచ్చాక అతని గేమ్ చూసి అతను ఓన్ చేసుకోవడం మొదలుపెట్టారు. అప్పటి వరకు అతను ఎవరో కూడా తెలియదు. సో అలాంటి మోస్ట్లీ అతను ఇప్పుడు కామన్ మ్యాన్ కింద తీసుకోవాలా, కన్సిడర్ చేయాలా, సెలబ్రిటీ కింద కన్సిడర్ చేయాలా అంటే, సో నా మటుకు నేను అతను కామన్ మ్యాన్ కింద కన్సిడర్ చేస్తా. నేను కామన్ మ్యాన్ని ఎలా కన్సిడర్ చేస్తా అంటే, నాకు ఎవరైతే తెలియదో బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్నప్పుడు వీళ్ళ మొహాలు ఎప్పుడు నేను చూడలేదు ఒక్కసారి కూడా అనుకున్న వాళ్ళందరూ నా కామన్ మ్యానే, నా మటుకు నాకు. సో అలాగా చాలా మందికి కూడా కామన్ మ్యానే. అందుకని లాస్ట్ టైం ఆదిరెడ్డి విషయంలో ఇంత గొడవ జరిగింది. ఎందుకంటే ఆయన అందరికీ తెలుసు, చాలామంది బిగ్ బాస్ చూసే వాళ్ళందరికీ ఆదిరెడ్డి తెలుసు కాబట్టి అక్కడ ఆ ఇష్యూ అనేది రైజ్ అయింది. సో ప్రియాంక సింగ్ని, సో ఇలాంటి వాళ్ళందరినీ తీసుకుంటే మెజారిటీ కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. ఆర్జే గణేష్ అవ్వచ్చు, నూతన్ నాయుడు అవ్వచ్చు, పొలిటికల్ బ్యాకప్లో వచ్చిన వాళ్ళు చాలామంది ఈ కామన్ మ్యాన్ కేటగిరీలో తీసుకున్న యాక్సెప్ట్ చేసేసారేమో, కానీ ఆదిరెడ్డిని యాక్సెప్ట్ చేయకపోవడానికి కారణం అదే. ఎందుకంటే ఆదిరెడ్డి అందరికీ తెలుసు, బిగ్ బాస్ చూస్తున్న బిగ్ బాస్ ఆడియన్స్కి మొత్తానికి ఆదిరెడ్డి తెలుసు కాబట్టి. సో ఆదిరెడ్డిని కామన్ మ్యాన్ కింద కేటగిరీలో తీసుకున్నా కానీ అతన్ని కామన్ మ్యాన్ కింద యాక్సెప్ట్ చేయాలి. బట్ నేను మొన్న నబీల్ అఫ్రీదిని స్టార్టింగ్లో వచ్చినప్పుడు నేను కామన్ మ్యాన్గా యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే అతను నాకు తెలియదు నబీల్ అఫ్రీది అనే వ్యక్తి ఎవరు అప్పటి వరకు. సో బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత మనోడు ఆట చూసిన తర్వాత ఓకే, బిగ్ బాస్లోకి వచ్చాక ఆబ్వియస్లీ అందరి గురించి తెలుసుకోవాలి, తప్పదు, అది వేరే విషయం. బిగ్ బాస్లోకి రాకముందు అతను ఎవరో మనకు తెలియదు కాబట్టి. సో అలాంటి వ్యక్తుల్ని కూడా ఎక్కువ మందిని తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఈ ఈ ఈ 5 లెవెల్స్లో భారీ మార్పులు ఏంటంటే, ఎంత 5 లెవెల్స్ పెట్టినా ఈ 5 లెవెల్స్ అనేది చాలా క్విక్గా జరుగుతుంది. ఆ 5th లెవెల్ ఏదైతే ఉందో అది ఓటింగ్ కిందకు వచ్చింది అన్నమాట. 2nd లెవెల్, 3rd లెవెల్, ఈ గ్రూప్ డిస్కషన్ ఇవన్నీ మనకి కనిపించవు, మన దగ్గర తీసుకురాడు. బట్ ఈ 5 లెవెల్స్ తర్వాత ఎవరినైతే తీసుకుంటారో సో వాళ్ళని మాత్రం మనకి చూపిస్తారు, వాళ్ళతో కొన్ని గేమ్స్ ఆడిపిస్తారు. సో సెప్టెంబర్, ఆగస్ట్ లాస్ట్ వీక్ వరకు ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది కంటిన్యూస్గా. బట్ దాంట్లోకి ఇద్దరిని ముగ్గురిని తీసుకుంటారు, మెజారిటీ సెలబ్రిటీస్ని తీసుకుంటారు. అంటే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అన్నాను కదా. సో కాకపోతే ఏంటంటే ఇక్కడ సెలబ్రిటీస్ ఎక్కువ మంది అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు నబీల్ అఫ్రీది లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది, వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కాదు సెలబ్రిటీస్ అంటే. మళ్ళీ నబీల్ అఫ్రీది ఈజ్ నాట్ ఏ సెలబ్రిటీ నా దృష్టిలో. అతను ఒక కామన్ మ్యాన్, ఇప్పుడు సెలబ్రిటీ, ఒకప్పుడు అతను కామన్ మ్యానే. అతనికి 1,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నా కూడా అతను కామన్ మ్యానే నాకు. ఓకేనా, సో అలాంటి వ్యక్తుల్ని ఉంటారు. బట్ సెలబ్రిటీస్ ఎవరైతే సీరియల్స్లోనో లేకుంటే ఎవరైనా బాగా ఫేమస్ అయిపోయి అసలు నెక్స్ట్ లెవెల్, ప్రతిరోజు మన ఇంటర్వ్యూస్ చూస్తా
అలా ఉంటారో, సో చాలామంది ఉంటారు కదా, సీరియల్స్లో అవ్వచ్చు, షోస్లో అవ్వచ్చు, వస్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళని ఎక్కువ మందిని తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే షోకి ఇనిషియల్ స్టేజ్లో బజ్ రాకపోతే షో అనేది గుడిసిపోద్ది. దేర్ ఈజ్ నో డౌట్ ఇన్ దట్. సో కాబట్టి షో గుడవకూడదు, షో లెగవాల, షో హైలైట్ అవ్వాలి. ఆ హైలైట్ అవ్వాలి అంటే ఆబ్వియస్లీ మంచి మంచి ఖతర్నాక్ పోరీలు కానీ, లేకుంటే మంచి బాగా తెలిసిన వాళ్ళు కానీ కావాలి. సో ఎక్కువ మందిని వాళ్ళని తీసుకుంటారు. బట్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు అవ్వచ్చు, లేకుంటే వాళ్ళందరినీ ఈ కామన్ మ్యాన్ కేటగిరీస్లో దోసేస్తారు. సో అక్కడి నుంచి మొత్తానికి కలిపి ఒక చాలా తక్కువ మందిని తీసుకుంటారు. సెలబ్రిటీస్ని ఎక్కువ మంది తీసుకుంటారు. వీళ్ళ పోర్షన్ చాలా తక్కువ ఉంటుంది. ఓకేనా. ఈ లెవెల్ 5 ఇదంతా వచ్చేసరికి ఇది కొంచెం గ్యాంబ్లింగ్ లాగే అనిపిస్తుంది. మీకు ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాత, మీకు ఎవరైతే సెలబ్రిటీస్ లోపలికి వెళ్తారో వాళ్ళని చూసి తర్వాత ఈ కామనర్స్ని మీకు చూసిన తర్వాత ఇది కొంచెం గ్యాంబ్లింగ్ లాగే మీకు అనిపిస్తుంది. సో అలా గ్యాంబ్లింగ్ లాగా అనిపించకుండా ఉండాలి అని చెప్పి ఒక నిజమైన కామనర్స్ని ఒక ఇద్దరినో ఒకరినో తీసుకుంటారు అంతాకుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దారిన పోయే ఎవరో బిగ్ బాస్ ఆడిషన్స్ జరుగుతున్నాయి అంటే ఆ బిగ్ బాస్ చూస్తున్న వాళ్ళే ఎక్కువ పంపిస్తారు. ఆ బిగ్ బాస్ చూస్తున్న వాళ్ళలో మెజారిటీ అంత ఇంట్రెస్ట్ ఉందంటే వాళ్ళకి సోషల్ మీడియాలో ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది. సో దాంట్లో ఇంకొంచెం వాళ్ళ అంటే ఒక వీడియో చేసి పంపించాలి అనుకుంటే వాళ్ళకి ఒక ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి వాళ్ళకి. సో మేబీ వాళ్ళ దాంట్లో రీల్స్ చేస్తున్న వాళ్ళు అవ్వచ్చు, అలాగే ఒక 10,000 మంది 5,000 మందిని కూడా ఫాలోవర్స్ తెచ్చుకున్న వాళ్ళు ఉండొచ్చు. సో వాళ్ళతో పోల్చారనుకోండి, ఇప్పుడు నాకు 600 మంది ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో, నేను కామన్ మ్యాన్. ఇప్పుడు అక్కడికి వచ్చే వాళ్ళందరూ 15,000 5,000 6,000 ఉన్నారనుకోండి, నా దృష్టిలో వాళ్ళు సెలబ్రిటీస్, నేను కామన్ మ్యాన్. అలాగా. సో ఖచ్చితంగా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉండదు, అండ్ తక్కువ మందే వస్తారు. అండ్ తక్కువ మంది వచ్చే వాళ్ళు కూడా మెజారిటీ ఇన్ఫ్లుయెన్సర్లు. బట్ వాళ్ళు ఎవరో మీరు నేను చూడొస్తుండకపోవచ్చు, తెలుసుండకపోవచ్చు. బట్ అలాంటి వాళ్ళకి కూడా ఎంతో కొంత ఫ్యాన్ బేస్ ఉండే వాళ్ళని తీసుకొచ్చుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎగ్జిస్టెన్స్ అనేది ముఖ్యం కాబట్టి బిగ్ బాస్ హౌస్లో ఉండడానికి. వాళ్ళ కోసం కూడా బయట ఫ్యాన్ వార్లు జరగాలి, వాళ్ళ కోసం కూడా బయట ఫ్యాన్ పేజెస్ క్రియేట్ అవ్వాలి, వాళ్ళ కోసం కూడా బయట చర్చలు జరగాలి కాబట్టి సో అలాంటి వాళ్ళని తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అది అప్డేట్. అండ్ కామన్ మ్యాన్ మెంబర్స్ 3 మెంబర్స్, సో ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఉండే అవకాశం ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇదన్నమాట సంగతి. సెలబ్రిటీస్ ఎక్కువ మంది ఉంటారు ఫైనల్గా వచ్చిన అప్డేట్ అనమాట. ఓకే. సో ఇలాంటి మరిన్ని క్విక్ అప్డేట్స్ కోసం, సో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఆజామ్ ఇచ్చిన అప్డేట్స్ మీ ముందుకు నేను తీసుకొస్తూనే ఉంటాను. సో దానికోసం మీరు చేయాల్సింది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంటుంది, సో విమర్శకుడు అని ఉంటుంది. సో ఆ విమర్శకుడు అనే దాన్ని మీరు ఫాలో అయితే అక్కడ ఇంకా కూడా క్విక్ అప్డేట్స్ అక్కడ పెట్టడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇనిషియల్ స్టేజ్ కాబట్టి ఇక్కడ వీడియోస్ చేస్తున్నాను. సో తర్వాత అక్కడే ఎక్కువ అప్డేట్స్ పెడుతూ ఉంటాను. సో అది కూడా ఫాలో అవ్వండి. ఓకేనా. అది సంగతి. జై హింద్.